మా రాష్ట్రంలో 17 ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకుంటారు. డాక్టర్లుగా చూడాలనేటువంటి ఏమాత్రం లేదు. విద్యార్థులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తనలతో వీరిపై కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. కార్లు కట్టను మరోసారి హెచ్చరిస్తున్నాం. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో తక్షణమే ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్లవలసిందిగా తెలియజేస్తున్నాం. లేని ఎడల మీపై చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. పోలీసు వారికి గాని ప్రభుత్వ ఉద్యోగులకు గాని విధి నిర్వహణలో ఆటంకం కలిగించినచో లేదా ప్రజలకు విద్యార్థులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించినచో మీపై కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. ఈ ప్రదేశంలో అనాధికారంగా అనుమతులు లేకుండా గుమ్ముకున్న ప్రజలందరూ వెంటనే ఖాళీ చేయాలని కోరుతున్నాము. పోలీసు వారి హెచ్చరిక. పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున పోలీసు వారి హెచ్చరిక. పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున తక్షణమే ఈ ప్రదేశాన్ని ఖాళీ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాము. లేని చట్టపరమైన చర్యలు తీసుకున్నబడతాయి. పోలీసు వారి విజ్ఞప్తి. పోలీసు వారి విజ్ఞప్తి.
ఎక్స్ మినిస్టర్ కూడా ఉంటాడు. తమిళ ఉన్నందున చెప్తున్నారు.
నదీ పక్కన ఉన్నాడు కదా రామూరు నాని గారు. నాయకత్వంలో ఒక దివాళా కనిపించాలి కదా. సాధారణంగా మనం గుజరాత్ లో ఒక నీరవ్ మోడీ అనో లేదా బెంగళూరులో ఒక మల్లైనో లేదా ఇట్లాంటి బ్యాంకు దోపిడీదారులను చూస్తాం. వాళ్ళ కంపెనీలన్నీ కూడా బ్యాంకుల్లో అప్పులు తెస్తాయి, కంపెనీ దివాళా తెస్తుంది, వాళ్ళ ఆస్తులు మాత్రం ఆకాశాన్ని అంటుతాయి. అట్టాగే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు, పవన్ నాయుడు ఆస్తులు మాత్రం గడిచిన 15 మాసాలుగా కుప్పలు పేరుకుంటూ పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజలు మాత్రం దివాళా తీయించే పరిస్థితులకు వస్తున్నారు. ఇవాళ ఇసుక అమ్ముతున్నారు, బూడిద అమ్ముతున్నారు, మట్టి అమ్ముతున్నారు, దేవుడి భూములను అమ్ముతున్నారు, ఆఖరికి ప్రజల ఆస్తుల్ని చెరబడుతున్నారు. ఇంటి పన్ను మార్చాలంటే 25,000 తెలుగుదేశం పార్టీ పచ్చ చొక్కా కార్యకర్తకి ఇవ్వందే ఇంటి పన్ను మారే పరిస్థితి లేదు. ఎంఆర్ఓ ఆఫీసులో పాస్ పుస్తకం ఇవ్వాలంటే ఆస్తి విలువను బట్టి 50,000 నుంచి 3, 4, 5 లక్షలు ఎకరానికి ఆ ఆస్తి విలువను బట్టి డబ్బు లంచం కొడితే గాని ఎంఆర్ ఆఫీసులో పాస్ పుస్తకం వచ్చే పరిస్థితి లేదు. ఎవడన్నా ఎమ్మెల్యే ఇంటికెళ్లి చెప్పుకుందామంటే పట్టించుకునేవాడు లేడు. వాడు ఎవడగాడు బ్యాంకుల్లోనే మాత్రమే చూసేవాళ్ళం ఇదివరకు. డబ్బులు నోట్లు లెక్కెట్టే మెషిన్లు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులలో 1-2 మెషిన్లు కొనుక్కుని లెక్కెట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. వారం సాయంత్రం శనివారం అవగానే పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు ఈ రాష్ట్రంలోని మంత్రులందరూ కూడా విమానాలెక్కి హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. వెనక ఎస్కాట్ కారుల్లో మూటలు హైదరాబాద్ వెళ్లిపోతున్నాయి. వీళ్లు మాత్రం పెరిగిపోతున్నారు, వీళ్ళ ఆస్తులు పెరిగిపోతున్నాయి. ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చిన ఆస్తులకి ఇవాళ వాళ్ళు కొనుక్కున్న ఆస్తులకి చూస్తే అసలు పగలకి రాత్రికి ఉన్నంత తేడా ఉంది. కానీ గవర్నమెంట్ జనాల మీద మాత్రం 2,25,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చింది. అక్షరాల 2,25,000 కోట్ల రూపాయలు ఈ 15 మాసంలో. ఏ చేతులు పడిపోయినాయా నారా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. 6,000 కోట్ల రూపాయలు ఈ ఆగిపోయినటువంటి వాటికి బిల్స్ ఇస్తే అయిపోతుంది కదా, ఎందుకు ఇవ్వు అని అడుగుతున్నాను. ఎవరి కోసం ఇవ్వవు? గతంలో మీ మామగారిని పడేసినప్పుడు, వెన్నుపోటు పొడిచి పడేసినప్పుడు షుగర్ ఫ్యాక్టరీలను నమ్మావు, అనేక ఫ్యాక్టరీలని తెగ నమ్మావు. ఇవాళ మళ్లీ వచ్చావు, సంపద సృష్టిస్తానని చెప్పావు.
మొత్తం ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా అమ్మకానికి పెట్టేసింది. ఇవాళ వారం వారం పోలవరం అన్నావు మొన్న, ఇప్పుడేమో వారం వారం హైదరాబాద్ అంటున్నావు. తండ్రి కొడుకులు ముగ్గురు కూడా అరే బాబు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పని. సరే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు లేవయ్యా, మీకు ఏలమని ఇచ్చారు కదా, శుక్రవారం ఒకడు శనివారం ఒకడు వారానికి 2 రోజులు ఒకడు ఇక్కడికి రావడం ఏంటి, మిగతా రోజులన్నీ హైదరాబాద్ లో ఏడవడం ఏంటి? బాధ్యత లేనటువంటి ప్రభుత్వం. ఇవాళ ఇంటి యజమాని ఏదో అన్న సామెతగా గేద గట్టు మీద మేస్తే దూడ చేలో మీకు ఎక్కడ మేస్తుంది? మీరే ఈ రకంగా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం, రాష్ట్రాన్ని ప్రజల ఆస్తుల్ని అడ్డగోలుగా అమ్ముకుని బతికే పరిస్థితిలో మీరుంటే ఇవాళ మీ ఎమ్మెల్యేలు, మీ కార్యకర్తలు, మీ సర్పంచులు, మీ ఎంపీటీసీలు ఇక వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మీరు గట్టు మీద మేస్తే మీరు చేలో మేస్తే అది గట్టు మీద మేస్తుందా? అది కూడా చేలోనే మేస్తుంది కదా. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఈ ఆలోచనని ఈ రాష్ట్రాన్ని మీ ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు, దోచుకోండి. మీకు ప్రజలు తగిన శాస్తి చెప్పారు చెప్తారు, కానీ ఈలోపు ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి దానికి ప్రజలకి మిస్గా వెళ్తుంది, మీకు కరెక్ట్ గా వెళ్ళిందిగా. మీకు కరెక్ట్ గానే వెళ్ళిందిగా, చెప్పాలి కదా మీ బాధ్యత. గవర్నమెంట్ ఫీజు అలాగే ఉంటుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎవరు చెప్పారు? వాళ్ళు అంటే ఎవరు చెప్పారు? మేనేజ్మెంట్ కోటా 40% ఎవరు చెప్పారని కూటమి వాళ్ళు చెప్తున్నారు సార్. అట్లాగే చెప్తారు, దోచుకునేదాకా నిన్ను జోకొడతాకి రమణ పొడుకో పొద్దున్నే చూద్దామంటారు. పొద్దున్న లేచేపటికి అంతా అయిపోద్ది రమణ, ఏముండదు రమణ. ఎన్ని మాయదారి ప్రభుత్వం, బూటక మాటల ప్రభుత్వం, మోసగాడి ప్రభుత్వం ఇది. మీరు ఇలా నిరసన తెలియజేస్తే ప్రభుత్వం స్పందిస్తుంది అనుకున్నారు? ఇంట్లో పడుకుంటే స్పందిస్తుందా? కాదు రమణ, ఇంట్లో పడుకుంటే స్పందిస్తుందా? నువ్వు సలహా చెప్పు. నేను నడపడం మాకు చేత కావట్లా, మాకు అలాగాదు. ఈ ప్రభుత్వం మీద ఉద్యమం చేయడం మాకు చేత కావట్లా. ఇంట్లో పడుకుంటే ఆగుతారా? పడుకుంటా అని చెప్పు. నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించకుండా జీతం తీసుకుంటూ రోడ్లెంబడి ఎందుకు తిరిగాడు? హైదరాబాద్ లో ఎందుకు పడుకున్నాడు? ఎప్పుడన్నా అడిగారా మీరు ఎవరన్నా? అప్పుడేమో అవమానం జరిగింది, ఏదో మామూలుగా మంగమ్మ శాతం పట్టాడు. ఎవరు మంగమ్మ? అసలు అన్నోళ్ళు లేడు. జగన్ గారు ఛాలెంజ్ చేశాడు. ఈ మంగమ్మ శబదానికి అంతా బూటక శబదం, దొంగేడుపులు. అసెంబ్లీ రికార్డులు ఇవాళ మీరు వచ్చారు కదా, అసెంబ్లీ రికార్డులు బయట పెట్టండి. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి భార్యని ఎవరన్నా అన్నారా? అనలేదు కదా. కాబట్టి ఈ డ్రామాలు, టక్కుటమారు విద్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేతకావు. ఖచ్చితంగా మన పూర్వీకులు నేర్పారు, స్వాతంత్రం బ్రిటిషోడి మీద పోరాడితేనే స్వాతంత్రం వచ్చింది. రమణ గారు లాగా, కోటమోడు లాగా పొడుకునుంటే ఇవాళ కూడా బ్రిటిష్ వాళ్లే మన ఏళ్తా ఉండేవాళ్ళు. కాబట్టి మనకి ఉదాహరణ మనకి నేర్పిస్తుంది, మనకి చరిత్ర చెప్తుంది. పోరాడితేనే ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు పోతే బంధకాల నుంచి, తప్పుడు ఆలోచనల నుంచి కూడా మనం బయటపడతామని. దీన్ని ఆపే వరకు, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని అమ్మకాన్ని ఆపే వరకు కూడా పోరాటం చేస్తానే ఉంటాం. అలుపెరగని పోరాటం చేస్తాం. అంతిమంగా దుర్మార్గులైనటువంటి లేదా దోపిడీదారులైనటువంటి మీరే గనక సిగ్గు ఎగ్గు లేకుండా, నిర్లజ్జగా, భయం లేకుండా ఈ కాలేజీల్ని మీ బినామీలకి అమ్ముకుంటే కనుక ఖచ్చితంగా రాబోయే ప్రజాప్రభుత్వంలో ఈ కాలేజీలన్నీ కూడా వెనక్కి లాక్కుని మొత్తం ప్రజల ఆస్తిగా గవర్నమెంట్ నడిపేదానికి కూడా మేము గట్టిగా నిలబడతామని కూడా ప్రజలకు హామీ ఇస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ నాయుడికి డిమాండ్ చేస్తున్నాం. ఈ నిర్ణయాన్ని, తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. మెడికల్ కాలేజ్ నిర్మాణాలు చేపట్టకుండా దాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో పేద ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు మందరం గారు డాక్టర్ చేయాలని చెప్పని కోరికతో చేస్తే ఈ రోజు చంద్రబాబు కూటమి ప్రభుత్వ నాయకత్వంలో సిగ్గు లేకుండా దాన్ని ప్రైవేటీకరణ, కేవలం డబ్బులు అందుకునే పనులు. ఈ రోజు డబ్బులు ఎలాగైనా డబ్బులు సంపాదించాలి, మా పిల్లలు మనవాళ్ళు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఎవరిస్తున్నారు. మీకు మీ కుటుంబం బాగుంటే సరిపోతుందా? ఏదైతే పేదవాడి డాక్టర్లు చదువుకోకూడదా? పేదవాడి ఇంజనీర్లు అవ్వకూడదా?
ఆ ఒక ఉద్దేశంతో నువ్వు వెళ్తున్నావు. ప్రైవేటీకరణ ఆపాలి, జగన్మోహన్ రెడ్డి కట్టించిన మెడికల్ కళాశాల అన్ని కూడా పూర్తి చేసి పేద ప్రజానికానికి ఇవ్వాలని చెప్పి మెడికల్ కాలేజీకి శాంక్షన్ సీట్లకి అవి సొంతంగా వాటి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల కింద కేటాయించినప్పుడు వీళ్ళు మాట్లాడిన మాట ఎస్సీల బీసీల సీట్లు అమ్మేస్తున్నారు అని చెప్పారు ఆ రోజున. ఇవాళ ఏం చేస్తున్నారు, పెద్ద కుట్ర పన్నారు. పేదవాడి వైద్యానికి అందకుండా చేసే కుట్ర, ప్రతిభ కలిగినటువంటి పేదవాడు మధ్యతరగతి వ్యక్తి వైద్య విద్యని ఈ రాష్ట్రంలో అభ్యసించకుండా చేసే కుట్ర. ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగులు, ప్రభుత్వ స్థలాల్లో కట్టినటువంటి మెడికల్ కాలేజీల్ని ఒక కుట్ర ప్రకారం వాళ్ళ పార్టీకి, వాళ్లకు చెందిన వాళ్ళకి ఇది వాళ్ళకి ఆస్తి చేకూరేలాగా, వాళ్ళకి ఇది ఎంత వచ్చేలాగా చేస్తున్నారు. ఇది దాదాపుగా 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే దాంట్లో 4 లక్షల కోట్ల రూపాయలు ఈబీటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇన్ని కాలేజీల్ని కట్టి రన్ చేస్తుంటే మీరు మీ అసమర్థతతో పేదవాడికి వైద్యాన్ని దూరం చేస్తున్నారు. ప్రతిభ కలిగిన పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళని వైద్య విద్యకి దూరం చేస్తారు. కాబట్టి దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. మీరు సంపదను ఎవరికి సృష్టిస్తున్నారో మీ వాళ్ళకి సృష్టిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులతో 8,000 కోట్ల రూపాయలతో తయారు చేసిన మెడికల్ కాలేజీని వాళ్ళకి కట్టబెట్టడానికి మీరేం చెప్తున్నారు? అసలు ఉత్తి స్థలాలని చెప్తున్నారు. ఈవేళ మేము ఎందుకు వచ్చాం? అవి స్థలాలు కాదు, బాగా పనిచేస్తున్నటువంటి మెడికల్ కాలేజీలు. ఇంతకుముందు 5 కాలేజీలు కూడా సీట్లు శాంక్షన్ అయినాయి. ఇది నేషనల్ మెడికల్ కమిషన్ శాంక్షన్ చేసింది. బిల్డింగ్లు ఉంటే అవదు, ఫ్యాకల్టీ కూడా ఉండాలా అని ఉంటేనే తప్ప శాంక్షన్ చేయడానికి మీరేం చేస్తున్నారు? ఇవాళ అబద్ధపు మాటలతో కుట్రపూరితంగా పేదవాడి మీద కుట్ర పన్ని వ్యవస్థలను నాశనం చేయడానికి చేస్తుంది. దీనికి ఇవాళ మేము శాంతియుతంగా చేస్తాం. మీరు చేస్తున్న పనండి. ఎందుకు ఇంతమంది పోలీసులు? మీరు ఎంతమంది ఉన్నాం? వెళ్ళి చూపించేవాళ్ళం కదా. మీరు ఫోటోలు దిగుతున్నారు కదా, సెల్ఫీలు. అసలు బిల్డింగ్ లేదని ఒక ఫేజ్ మేనర్ లో చేస్తామని చెప్పాం కదా. 5 పూర్తయినాయి, 5 ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి, మిగతా కూడా చేస్తామని చెప్పాం కదా. కానీ మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు చేసే కుట్రతో ముసుగేశారు. అదేంటంటే ఖాళీ స్థలాలు, బిల్డింగ్లే లేవని. లేకపోతే 5 కాలేజీలకు సీట్లు ఇస్తామని ఎందుకు వచ్చింది? నేషనల్ మెడికల్ ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించాల్సిందే. విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేసి రాష్ట్రానికి 4,250 మెడికల్ సీట్లని తీసుకొచ్చి అట్టడుగు శ్రామిక వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకి మెడికల్ విద్య కోసం చాలా ప్రోత్సాహం కల్పిస్తే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జగన్ గారు ఏర్పాటు చేసిన కళాశాలలో సుమారు 7 కళాశాలలు అప్పటికే తరగతులు ప్రారంభమై మిగిలిన 10 మెడికల్ కళాశాలని ఈ రోజు ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి ఇస్తామని కూటమి ప్రభుత్వం పేర్కొని జీవో ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైంది. ఈ జీవో వల్ల పేద విద్యార్థులు మెడికల్ విద్యకు దూరం అవుతా ఉన్నారు. ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి ఇవ్వడం అంటేనే కార్పొరేట్లకి, బినామీలకి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్తుల్ని దోచిపెట్టడమే. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 835 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్తుల్ని బినామీల కోసం, కార్పొరేట్ల కోసం కూటమి ప్రభుత్వం తాకట్టుపెడతా ఉంది. అందుకే దీనికి వ్యతిరేకంగా ఈ రోజు 17 ప్రభుత్వ వైద్య కళాశాల ముందు నిరసన ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. ఇక్కడ బందర్లో దేవినేని నాని గారు, దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈ నిరసన జరుగుతా ఉంది. కూటమి ప్రభుత్వం ఇక్కడైనా పప్పు బెల్లాల్లాగా మెడికల్ కాలేజీని ప్రైవేట్ భాగస్వామ్యానికి ఇవ్వకూడదు, యథాతథంగా కొనసాగించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరింత ఉద్యమిస్తామని, కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని, ప్రభుత్వం దిగొచ్చే వరకు ఉద్యమిస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు స్థాపించి జిల్లాకు ఉండి ప్రజల ఆరోగ్యానికి మరింత భరోసా ఇచ్చే విధంగా తీసుకెళ్తుంటే దాన్ని వాళ్ళ ప్రైవేట్ పరం చేసి అమ్ముకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఢిల్లీ చుట్టూ మాకు మెడికల్ కాలేజీ కావాలని తిరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం మాకు అవసరం లేదని చెప్తున్నాడు. ఇదంతా ఏంటంటే ఆర్థిక సంపన్నులకి, ఆయన అయినాళ్ళకి దోషపెట్టడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని ప్రజల గొంతుని జనానికి వినిపించేటట్టుగా, పాలకులకు వినిపించేటట్టుగా ఒక ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నాన్ని బెడిసి కొట్టడం కోసం పోలీసుతో వాళ్ళు ఈ దౌర్జన్యం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అంతిమ గడువు దగ్గరికి వచ్చింది. ఈ ప్రభుత్వం ఆ పరిస్థితి తెచ్చుకుంటుంది. అందరికీ నమస్కారం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఒకసారి మనం గమనించినట్లయితే
ఈ భారతదేశంలో 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి తీసుకొచ్చిన ఘనత కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. ఎందుకంటే ఈ 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఒకే ఒక రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం, మరి అందులో 5 మెడికల్ కాలేజీలని పూర్తి చేసి ప్రారంభించడం, మరొక 3 మెడికల్ కాలేజీలు ప్రారంభానికి సిద్ధమవడం, ఇంకొక దాదాపు 9 కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 3 మెడికల్ కాలేజీలు పూర్తయినాయి. మరి మీకు సీట్లకు పర్మిషన్ కావాలని చెప్పేసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారు అనుమతి కోరలేదు. రెడీ అయిన మీకు సీట్లకి పర్మిషన్ ఇస్తామనంటే మాకు మెడికల్ సీట్లు అవసరం లేదు అని చెప్పేసి కేంద్రానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి లేఖ రాసినటువంటి వ్యక్తి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఆయన ఎందుకు లేఖ రాశారో అర్థం కాలేదు. ఆయన దుర్బుద్ధి అంటే ఎవరికి అర్థం కాలేదు. ఈ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ప్రతిపక్ష నాయకులకు కావచ్చు, ఎవరికి అర్థం కాల. ఇప్పుడు చూస్తే ఒక ప్రైవేటీకరణ చేయాలన్న దుర్బుద్ధితో, దురాలోచనతో మరి ఉన్నట్లు కూడా మరి పేద ప్రజలకు విద్యను అందించకుండా వారిని విద్యకి వైద్యానికి దూరం చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఒక్కసారి గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆయన తను 3-4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ 4 టర్ముల్లో ఈ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ అయినా నువ్వు పర్మిషన్ తీసుకొచ్చావా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నాం మేము. ఒక్క కాలేజీ అయినా నువ్వు తీసుకొచ్చావా? ఇన్ని సంవత్సరాలు నేను 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటా ఉన్నాను. ఇన్ని సంవత్సరాల్లో ఒక్క మెడికల్ కాలేజీ అయినా మీరు తీసుకొచ్చారా? మీ చరిత్ర ఉందా? అది గమనించండి. కనీసం ఈ రాష్ట్రానికి వచ్చిన మెడికల్ కాలేజీలను, పేద పిల్లలకి విద్య వైద్యం అందించేటువంటి కాలేజీలని నువ్వు దుర్బుద్ధితో, దురాలోచనతో, పప్పు బెల్లంలాగా నువ్వు నీ గుత్తేదారులకు అమ్ముకోవడం ఎంతవరకు సమంజసమని మేము ఈ ప్రజల తరపున, ఈ రాష్ట్ర ప్రజల తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన ఏదైతే పేద పిల్లలకి మరి 17 కాలేజీలు కనుక పూర్తయితే మరి దాదాపు 2000 పైసలకు మరి ప్రతి సంవత్సరం డాక్టర్లు బయటకు వస్తారు. ఎందుకంటే పేదవాడు, మధ్యతరగతి వాడు అందరూ కూడా డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలన్నది రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. మరి ఈవేళ నువ్వు అలాంటివన్నీ కూడా దుర్మార్గమైన బుద్ధితో మరి ఈ 17 చోట్ల కూడా మరి 17 హాస్పిటల్స్ లో కూడా మరి వేల మంది, లక్షల మంది వైద్యాన్ని కూడా అందించే పరిస్థితి. మరి ఇంకొక ముఖ్యమైన విషయం, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక వైద్యం గాని, అలాగే ట్రాన్స్పోర్ట్ గాని, విద్య గాని ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వం నడిపిద్ది. కానీ మీరు గమనించండి, ఎందుకంటే పేదవాడు ఇవన్నీ కూడా కొనలేరు కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉండాలని ఒక ఆలోచనతో, కానీ నీ దుర్మార్గమైన ఆలోచనతో ఇలాంటివన్నీ కూడా ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతున్నావు. కాబట్టి మీరు ఈ నిర్ణయాన్ని ఆపకపోతే పెద్ద ఎత్తున ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉద్యమిస్తాం. మా జిల్లాలో మా నాయకుడు పేర్నాని గారు నాయకత్వంలో, అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అవినేష్ గారి నాయకత్వంలో మా ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు, మా జిల్లా పరిషత్ చైర్మన్, మా ఎంపీలందరి సమక్షంలో పేద ప్రజల తరఫున నాయకులతో, మన పేద ప్రజల తరఫున ఖచ్చితంగా ఉద్యమించి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి మీరు ఆపాలని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఓకేనా? ఈరోజు కూటమి ప్రభుత్వ పాలన మొదలైన కాడి నుంచి ఎప్పుడు చూసుకున్న అన్ని రంగాల్ని మోసం చేయడమే. మొదట ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థుల మోసం, రైతులకు యూరియా లేదు, ఇచ్చిన అన్నదాత సుఖీభావ అరకొర, మద్దతు ధర లేదు, రైతుల్ని మోసం. ఇప్పుడు చక్కగా చదువుకుంటున్న మెడికల్ కాలేజ్ విద్యార్థుల మీద పడ్డారు. మన చంద్రబాబు గారి ఆలోచనలు ఎంత బాగా ఉంటాయంటే, నాకు తెలిసి 2023లో అనుకుంటా ఉత్తరాఖండ్ లో ఒక చోట ఇలాగే ఒక మెడికల్ కాలేజ్ ని ప్రైవేట్ పరం చేద్దామంటే విద్యార్థులందరూ తిరగబడితే ఆ డిసిషన్ వెనక్కి తీసుకున్నారు. అలాగే మామూలుగా మనం తమిళనాడుని, కేరళని విద్య పరంగా గొప్పగా చూసే రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో కూడా ఈ రోజు ప్రభుత్వ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలి. మన చంద్రబాబు గారి తొగ్గుల కాలేజీలు ఎట్లా ఉంటాయంటే, ముందుగా వీటిని మన ఫండర్స్ కి, మన బినామీలకి దోచిపెట్టేయాలి, ప్రైవేటైజ్ చేసేయాలి. కాబట్టి
17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించుకుని 5 మెడికల్ కాలేజ్ పూర్తి చేసుకుని మెడికల్ విద్యని పేద మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందని విద్యలాగా ఉండకూడదు అందాలను ఆశించిన జగన్ గారు తొగలకు అవుతారా? ఇవన్నీ బీగేసి మన బినామీలకి దోచిపెట్టేయాలి. ఎక్కడా చేయని విధంగా ప్రభుత్వం ఉన్నది ప్రైవేట్ చేయడం తొగల కాలేజీని అంటారు. కాబట్టి చంద్రబాబు ఎంతో తొగలకు గారు ఇంతకు మించి చెప్పక్కర్లా. అలాగే చాలా మంది మంత్రులు మాట్లాడుతున్నారు. మొన్న హోంమంత్రి గారు మాట్లాడారు. మచిలీపట్నం కాలేజీని చూపిస్తూ ఇక్కడ అసలు ఏమీ జరగట్లేదు, ఊరికే పైపైన ఏమీ కట్టలేదు అన్నారు. ఈ రోజు అది కడదామని చూపిస్తుంటేనేమో పోలీసుల్ని మన శాఖ వాళ్ళనే అడ్డం పెట్టాం. ఎంత బాగుంది మన వ్యవస్థ. ఈ రోజు మెడికల్ కాలేజు 2వ సంవత్సరం ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలు. ఈ రోజు వెళ్ళి కావాలంటే కనుక్కోండి. మనం అంటే మన శాఖ మీద లేదు, ఏ శాఖ మీద లేదు కదా ఆలోచన. సరే కనుక్కుంటే తెలుస్తుంది. ఈ రోజు పరీక్ష రాస్తున్నారు. ఇలా కాలేజీలు ఎట్ట అయితే ఇంకోవాడు వచ్చి అంటారు అసలు ఇది 2014 నుంచి 19 చంద్రబాబు గారు శాంక్షన్ చేస్తే అంట జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పేర్లు వేసుకుని మెడికల్ కాలేజ్ ఆయన కట్టానని చెప్పుకున్నాను. ఒకటి మీరు తెలుసుకోండి, మనం ఎన్డీఏతోనే పొత్తులో ఉన్నాం. 2021లో రాజ్యసభలో నీరజ్ శేఖర్ అని ఒక రాజ్యసభ సభ్యుడు అన్నాడు. నాకు తెలియకపోతే మీకు బాగా తెలుస్తుంది కదా, వెటనరీ. వీళ్ళు కనుక్కోండి. 2021లో రాజ్యసభలో ఏం ప్రశ్న అడిగారు? మనం 2018 నుంచి ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టామంటే 2014 ఫస్ట్ ఫేజ్ కింద 58 మెడికల్ కాలేజీలు కట్టాం. అలాగే 2018 సెకండ్ ఫేజ్ కింద 24 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశామని చెప్పారు. మీరు ఆలోచించి చూస్తే 2014 నుంచి 19 ఎవరి ప్రభుత్వం? మన చంద్రబాబు గారి ప్రభుత్వం. మనం పొత్తులో ఉంది ఎవరితో? మోడీ గారితో. అయినా కూడా ఆ 58లో ఈ 24లో ఆంధ్రప్రదేశ్ కి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ అయితే అవ్వాలి. కానీ మనం పెద్ద పెద్ద మాటలు మనమే చేసామని. కొద్దిగా నిజాలు తెలుసుకుంటే మన ఎల్లో మీడియాలను ఆపి మిగిలిన మీడియాలకు చెప్తే తెలియజేస్తారు. అలాగే ప్రైవేట్ పరానికి గవర్నమెంట్ కి తేడా ఏంటి అన్నారు. ఇప్పుడు విలేకరులందరినీ ఒకటే ప్రశ్న అడుగుతానండి. మీ అబ్బాయికి మంచి ర్యాంక్ వచ్చింది, కౌన్సిలింగ్కి వెళ్ళాడు, ఆప్షన్ లో మీకు గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది, ప్రైవేట్ కాలేజ్ వచ్చింది. ఫస్ట్ ప్రైవేట్ ఏది ఇస్తారు? గవర్నమెంట్ కాలేజ్కి చూస్ చేసుకుంటాడు. ఎందుకు? అక్కడ విలువైన విద్య అందుద్ది, ఖచ్చితమైన మంచి ఫ్యాకల్టీ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ రిలేటెడ్ అంటే బాధ్యత తీసుకుని చదివిస్తారు, కమర్షియల్ గా ఉండదనే ఆలోచనతో ఫస్ట్ గవర్నమెంట్ కాలేజీ చూస్ చేసుకుంటారు. మరి ఇంత తొక్కలకు పాలన ఏంటో నాకు అర్థం కాదు. ప్రైవేటైజ్ చేస్తాం, దాంట్లో ఎంత ఉంది, దాంట్లో ఎంత. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కాలేజీలో ఏ కేటగిరీలో వచ్చిన సీట్లో 15,000 సంవత్సరానికి కట్టి చదువుకున్నారు. రేపు ప్రైవేట్ కాలేజీలో అదే ఫీజు కడతారా మీరు ప్రైవేటైజ్ చేస్తే? అదొకటే మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగే మీకు ఒకటి చెప్తున్నాను, ఇలాగే మీరు చేసుకుంటా పోతే పోలీసులను అడ్డం పెట్టో, పోలీసుల్లో కూడా ఎవరో ఒకరికి డాక్టర్ చదువుకోవాలని ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు. వాళ్ళు కూడా అడుగుతారు, ఏంటన్నా గవర్నమెంట్ కాలేజీకి వాళ్ళు వెళ్తుంటే ఎందుకు నానా మీరు అందరూ డ్యూటీ చేస్తా ఆపారు, ఏం మేము డాక్టర్ అవ్వడం మీకు ఇష్టం లేదా అని అడుగుతారు. మరి వాళ్ళు కూడా సమానం చెప్పుకోవాలిగా. కానీ ఉద్యోగరీత్యా ఏం చేస్తారో తప్పదు, ఇది అన్యాయం అని తెలిసినా అడ్డుకోవాలి. కాబట్టి ఒకటే చెప్తున్నా, మీరు ఎవరినైనా అడ్డం పెట్టుకోండి, నిరసన లాగవు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లోకి లోపలికి వెళ్ళడానికి కూడా ఈ రోజు ఆపే పరిస్థితి. ఇంతకంటే హిట్లర్ పాలన, తొక్లక్ పాలన ఇంకేమంటది? నీకంటే సైకోగాళ్ళు ఎవరు ఉంటారని చంద్రబాబు గారిని ప్రశ్నిస్తూ, అలాగే ఈ రోజు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.